ఉన్నతమైన కార్యక్రమం. ఉదయకాలమునే నీ మాటలు విని నేర్చుకొని మహాభాగ్యాన్ని మాకందరికీ కలిగిస్తున్నారు తండ్రి. అందరిని బట్టి వందనాలు. కొద్ది నిమిషాలు తండ్రి, మీ మనసులో ఉన్న మీ మహోన్నతమైన మాటలు తండ్రి మేమందరం ధ్యానిస్తూ నేర్చుకుంటూ మీకు ఇష్టమైన పిల్లలుగా బ్రతికే మంచి అవకాశాన్ని మాకు అందరికీ దయచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి చక్కగా మరి మంచి సహవాసంలో మరి నాకు కూడా మరి అవకాశాన్ని కల్పించారు. అందును బట్టి మరి అన్నయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి సమయం ఆలస్యం చేయకుండా దేవుని మాటల్లోకి వెళ్దాం. ఒకసారి యాకోబు గారు రాసిన పత్రికని ఒకసారి మనం చదువుదాం. యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనాన్ని మొదట చదివి మనం ప్రారంభించుకుందాం. యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనం. అందుచేత సమస్త కల్మషము విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అనుంది. వాక్యాన్ని ఎలా అంగీకరించాలి అని అంటే సాత్వికముతో అంగీకరించాలి. ఎందుకు అంటే మన ఆత్మలను రక్షించే శక్తి గలది వాక్యం. ఈ ఉదయ కాలంలోనే మరి మంచి అనుగ్రహం మనం పొంది దేవుని మాటలు నేర్చుకోవడానికి మంచి సమయాన్ని మనం పొందుకున్నాం. దానికి నిజంగా భూమి మీద ఎంతోమంది ఉన్నప్పటికీ వారికి లేని ఆలోచన, శారీరక సంబంధమైన ఆలోచనతో ఈ లోకం ఉన్నప్పటికీ దేవుని పిల్లలముగా మన ఆత్మలను మనం రక్షించుకోవాలి అంటే వాక్యాన్ని మనం నేర్చుకోవాలి, వాక్యాన్ని మనం అంగీకరించాలి, వాక్యముతో మనం ప్రయాణం చేయాలి. ఇలాంటి మంచి అవకాశం మనకు దొరికింది. నిజంగా ఈ అవకాశం చాలా గొప్పదని నేను భావిస్తున్నాను. అయితే ఈరోజు ఒక 10 నిమిషాలు మీతో మరి దేవుని మాటలను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ముందుగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అని అంటూ ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. చూడండి, యేసుక్రీస్తు వారు ఎలాంటి మనసు కలిగి ఉన్నారో మీరును అటువంటి మనస్సే కలిగి ఉండండి అని పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తున్న పత్రికలో చెప్తున్నారు. యేసుక్రీస్తుకు కలిగిన మనస్సు ఇది మన అంతరంగిక వ్యక్తిత్వాన్ని చూపించేది. మనస్సు మన ఆలోచనలను వ్యక్తపరిచేది, మన భావాలను వ్యక్తీకరించేది. మనస్సు చక్కటి నిర్ణయాలను తీసుకునే చోటు. మనస్సు జీవితాన్ని నిర్ణయించే కేంద్ర బిందువు. అలాంటి ఆలోచనలతో కూడిన మనస్సు, ఎలాంటి మనసు ఉండాలంటున్నాడంటే అక్కడ క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. ఆయనకి ఎలాంటి మనస్సు ఉందో క్రీస్తును ధరించిన ప్రతి క్రైస్తవుడు అటువంటి మనస్సే కలిగి ఉండాలి. యేసుక్రీస్తుకున్న గుణాలు మనలో కనిపించాలి.
యేసుక్రీస్తుకున్న లక్షణాలు మనలో కనిపించాలి. అలాంటి మనస్సును మీరు కూడా కలిగి ఉండండి అని పౌలు గారు మాట్లాడుతున్నారు. ఈ సందర్భంలో యేసుక్రీస్తు వారు చూపించిన ఒక మంచి లక్షణాన్ని మీతో నేను పంచుకొని ముగించుకుంటాను. యోహాను గారు రాసిన సువార్త 13వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 13వ అధ్యాయము మొదటి వచనాన్ని ముందు చదువుతున్నాను. యోహాను రాసిన సువార్త వాడు ఈ లోకము నుండి తండ్రి యొద్దకు తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. తాను ఈ వారు భోజనము చేయుచుండగా తండ్రి యొద్దకు, నేను చదువుతున్నానండి, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెను అని యేసు పస్కా పండగకు ముందే ఎరిగిన వాడై, తెలుసుకున్న వాడై. యేసుక్రీస్తుకు ఒకటి తెలుసు అంటే ఏంటంటే, ఈ లోకం నుండి నేను మరలా దేవుడున్న పరలోకానికి వెళ్ళాలి, తండ్రి చెంతకి చేరాలి. తండ్రి చెంతకి చేరాలి అని గుర్తెరిగిన వాడు యేసుక్రీస్తు. అలా గుర్తెరిగిన యేసుక్రీస్తు తన శిష్యులతో ఉన్న ఆ సమూహములో ఏం చేస్తున్నారో ఒకసారి మనం కిందన, మీకు ఆ సందర్భం అంతా తెలుసు. యేసుక్రీస్తు వారు ఒక పల్లెములో నీళ్లు తీసుకుని శిష్యుల యొక్క పాదాలను కడగడానికి సిద్ధపడుతున్నారు. యేసుక్రీస్తు వారు తన శిష్యులకు వాళ్ళ పాదాలు కడగడానికి సిద్ధపడుతున్నారు. యేసుక్రీస్తు ఎవరు అని మనం అనుకుంటే, ఆయన ఈ సమస్తానికి ఆధారభూతుడు. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. యేసుక్రీస్తు వారు పరలోకంలో ఉన్న దేవునితో సమానంగా ఉండే భాగ్యం ఆయనకు ఉంది. అయినప్పటికీ ఆ భాగ్యాన్ని వదులుకొని భూమి మీదకు వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు అపోస్తలులకు, తమ శిష్యులకు పాదాలు కడగడానికి సిద్ధపడుతున్నారు. ఒకసారి నేను డైరెక్ట్గా 12వ వచనం చదువుతున్నాను. వారి పాదములు కడిగి, యేసుక్రీస్తు వారంటే శిష్యుల యొక్క పాదాలను కడిగి తన పై వస్త్రమును వేసుకొనిన తర్వాత ఆయన మరలా కూర్చొని, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా అని ప్రశ్నిస్తున్నారు. యేసుక్రీస్తు వారు శిష్యుల యొక్క పాదాలను కడిగి, ఏమండి, శిష్యుల యొక్క పాదాలను కడిగి, మర్చిపోకండి, పాదాలు భూమికి ఆనుకుని ఉండే భాగం. అంటే ఎంతగా యేసుక్రీస్తు వారు తగ్గించుకోవాలో ఆనాడున్న శిష్యులకు సాక్షాత్తు చేసి చూపించారు ఆయన. అది ఆయన మనస్సు, ఆయన వ్యక్తిత్వం. పరలోకాన్ని వీడి భూమి మీదకు వచ్చిన యేసుక్రీస్తు వారు ఎంతగా తగ్గించుకున్నారంటే శిష్యుల యొక్క పాదాలను కడిగారు ఆయన. పాదాలు కడిగేంతగా తగ్గించుకున్నాడు ఆయన. సాక్షాత్తు పరమ తండ్రి అయిన దేవుని కుమారుడు, లోకరక్షకుడైన యేసుక్రీస్తే శిష్యుల యొక్క పాదాలను కడిగి ఏమని ప్రశ్నిస్తున్నారో తెలుసండి ఆయన? నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా అని అడుగుతున్నారు. నేనేం చేశాను మీకు అర్థమైందా? నేను మీకు ఏం చేశాను మీకు అర్థమైందా? ఇదే ప్రశ్న ప్రతి క్రైస్తవుడికి ప్రభువు వారు అడుగుతున్నారు. నన్ను ప్రభు అంటున్నారు, బోధకుడు అంటున్నారు, లోక రక్షకుడు అంటున్నారు, నా వలనే సమస్తం కలిగిందని మీరు భావిస్తున్నారు. అటువంటి వ్యక్తిని, అటువంటి గొప్ప వ్యక్తినైనా నేనే పాదాలు కడిగానే. ఆ పాదాలు కడిగిన ఆ సందర్భం, ఆ విషయాన్ని మీరు గురించి ఆలోచిస్తే మీకేం అర్థమైంది? ఏమంటే పాదాలు అడుగున ఉంటాయి. ఎన్నో మనం కుమ్ముకుంటూ చేసుకుంటూ వచ్చేస్తాం మన ఇంటికి. మన ఇంటి ముందుకు రాగానే చక్కగా పాదాలు కడుగుని ఇంటి లోపలికి వస్తాం. కారణం ఏంటంటే ఈ పాదాలు కంటుకునే కొన్ని ఉంటాయి. వాటన్నిటిని మనం క్లియర్ చేసుకుని ఇంటి లోపలికి రావాలనుకుంటాం.
అలాంటి పాదాలని ప్రభువు కడగడానికి సిద్ధపడ్డారంటే ఆయన ఎంతగా తగ్గించుకున్నారో ఒకసారి మనం ఆలోచించుకోవచ్చు. ప్రభువును కిందకెళ్తే 13వ వచనం అంటున్నారు, ప్రభువు బోధకుడననియు ప్రభు అనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడుగవలసినదే. ప్రభువును, నిజమే, నేను ప్రభువును, సర్వలోక గురువును, నేను బోధకుడను. అటువంటి నేనే మీ పాదాలు కడిగి ఇంత తగ్గించుకుంటే, మీ పాదాలు కడిగినంతగా నేను ఇంత తగ్గించుకొని మీకు మాదిరి చూపితే మీరు కూడా ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. అనగా నేను తగ్గించుకున్న ఈ స్వభావము, ఈ తగ్గింపు స్వభావము మీరును కలిగి ఉండాలి. అట్టి మనసు మీరును కలిగి ఉండాలి అని ప్రభువు మాట్లాడుతున్నారు. ఇంకా 15వ వచనం మనం చదవగలిగితే, నేను మీకు చేసిన ప్రకారము అనుంది చూడండి. నేను మీకు చేసిన ప్రకారము మీరును చెయ్యవలెనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని. మీకు మాదిరిగా నేనున్నాను, నన్ను చూడండి, నేను ఎంత తగ్గించుకుంటున్నానో చూడండి. నేను భూమి మీదకి వచ్చిన తర్వాత నేను ఏ ఏ కార్యక్రమాలు అయితే చేశానో, నేను ఏ విధంగా అయితే బ్రతుకుతున్నానో, నన్ను ధరించుకున్న మీరు కూడా అలా మీరు బ్రతకండి, అలా మీరు తగ్గించుకోండి. నేను చూపించిన ఈ మాదిరి మీరు కూడా చూపించండి. ప్రభువును నమ్మడం, దేవుణ్ణి నమ్మడం గొప్ప కాదు, కానీ యేసుక్రీస్తు లాంటి మంచి మనసు కలిగి జీవించడం చాలా ప్రాముఖ్యం. ఇది ప్రభు మనకి చెబుతున్న గొప్ప మాట. కిందకెళ్తే ఇంకా అంటున్నాడు ఆయన, దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. మనకు ధన్యత రావాలా? ఏమంటే యేసుక్రీస్తు వారు ఈ సందర్భంలో మీరు బాగా ఆలోచిస్తే తాను భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళాలని ఆయనకి జ్ఞాపకం ఉందట. మనకు కూడా అదే జ్ఞాపకం ఒకవేళ ఉండగలిగితే, అంటే భూమి మీద ఉన్న మనము ఏదో ఒక రోజు మరణించి తిరిగి దేవుని చెంతకి వెళ్ళాలన్న జ్ఞాపకం మనలో ఉంటే యేసుక్రీస్తు వారు చేసిన మాదిరి మనము కూడా చూపవలసినదే. ఆయన తగ్గించుకున్న తగ్గింపు మనము కూడా చూపవలసినదే. యేసుక్రీస్తు లాంటి మనస్సును మీరు కూడా కలిగి ఉండవలసింది అన్న పౌలు గారి మాటలకు అర్థము, సార్థకత వస్తుంది. నిజంగా ప్రభు చూపించిన ఆ మాదిరి చూడండి, ఎంత తగ్గించుకున్నారు ఆయన. అలాంటి తగ్గింపు స్వభావం మీరును కలిగి ఉండండి, మీరును అలా మంచి మనసుతో కలిగి ఉండండి అని ప్రభు వారు మనకి మాదిరిగా ఉంచడం కోసమే ఆ సంగతులన్నీ ఆయన చేస్తున్నారు. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల, అవి మీరు చెయ్యాలి, అలా మీరు బ్రతకాలి, అప్పుడు మీరు ధన్యులగుదురు అంటున్నాడు. అలాగే పేతురు గారు రాసిన మొదటి పత్రికలో పేతురు గారు రాసిన మొదటి పత్రికలో పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చూడండి ఒకసారి. 21, 22. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు ప్రభు ఏ మార్గంలో అయితే భూమి మీద నడుచుకున్నారో మనకి చేసి చూపించారు, ఆ మార్గములో మనం కూడా నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయనకు మాదరండి, మనకి గైడర్, మనకి మార్గాన్ని నిర్దేశించిన వారు. ఆయన ఎలా బ్రతికాడు, ఆ బ్రతుకును మనం కూడా చూపించాలని అంతగా తగ్గించుకున్నారు. పాపులను క్షమించారు, తను తాను తగ్గించుకున్నారు, రిక్తులుగా చేసుకున్నారు,
మరి ఇది దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టిన ఆయన మానవ స్వరూపాన్ని ధరించుకున్నారు. తన్ను తానే తగ్గించుకునే రిక్తులుగా మారిపోయారు. అలా మీరు ఉండాలని మీకు మాదిరిగా ఆయన ఉంచిపోయారు, వెళ్ళిపోయాడు. ఆయన చూపించే ఆ మార్గాన్ని. 22వ వచనం, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. అంత దూషించిన బదులు దూషించలేదు. నిజంగా ఆయన పడిన శ్రమ, కష్టము, మన కోసం ఆయన పడిన త్యాగాన్ని మనం ఆలోచించగలిగితే, ఏ పాపము చేశాడని ప్రభువును సిలువనెక్కించారు మన పాపములను క్షమించడం కోసం. ఆయన నోటన ఏ కపటం ఉందని ఆయనకి ఆ పిడిగుద్దులు గుద్దారు. మనం అనుభవించాలన్న కష్టాన్ని ఆయన అనుభవించారు. మన కోసమే ఆయన త్యాగం, ఇంత గొప్ప త్యాగాన్ని చేశారు. అలా క్రీస్తును ధరించుకున్న వారు కూడా అలాంటి మనసు ఉండాలని ఆయన చేసి వెళ్ళిపోయారట. ఆయన పాపము చెయ్యలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపను లేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. దేవుడు, ఇదిగో తండ్రి, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను, ఇదిగో నీ దగ్గరకు వచ్చేస్తున్నాను. భూమి మీద నువ్వు ఎలా బ్రతకాలని నువ్వు నీ గ్రంథములో రాసుకున్నావో, ఆ రాసుకున్న మాటలన్నిటినీ నేను మరి గ్రంథములో నన్ను గురించి రాయబడినవన్నీ నేను చేసి చూపించాను. అందుకే పరలోకముందున కన్న తండ్రి ఏమన్నారంటే ప్రభువును చూసి, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈ రోజు కూడా తండ్రి మన పట్ల ఆయనకి ఆనందం కలగాలంటే క్రీస్తు వారు చూపించిన ఆ మాదిరిని, తన అడుగు జాడలను బట్టి మనము కూడా నడుచుకోవలసినదే. అంత గొప్ప ప్రభువే శిష్యులు పాదాలు కడిగారంటే మనము ఏమాత్రం అనే ఆలోచన మనలో రావాలి. సమస్తాన్ని కలిగించిన ఆ సృష్టికర్తగా ఉన్న ఆ దేవుడే తన్ను తాను ఇంతగా తగ్గించుకొని మన కోసం బలైపోయాడంటే ఆయన నమ్ముకున్న మనం కూడా ఎంతగా తగ్గించుకొని బ్రతకాలి అని ఈ వాక్యం మనకి సెలవిస్తుంది. వాక్యాన్ని మనం సాత్వికముతో అంగీకరిస్తేనే మన ఆత్మకు రక్షణ కలుగుతుంది. అందుకే దుష్టత్వాన్ని మానేయాలి. దుష్టిని యొక్క తత్వాన్ని ఒకవేళ మనలో ఉంటే తీసివేయాలి. దేవుడిచ్చే మహాభాగ్యమైన ఆ వాక్యాన్ని స్వీకరించాలి. లేఖనములు యందే నిత్య జీవం కలదని మనం ప్రతిరోజు ఉదయం మనం పరిశోధిస్తూ మన ఆత్మలో మనం రక్షించుకుంటున్నాం. అలాంటి మంచి ఆలోచనతో క్రీస్తు వారు చూపిన ఆ మాదిరిని మనం కూడా చూపి భూమి మీద బ్రతికి ఈ భూమిని వీడి దేవుడు ఉన్న పరలోకానికి వెళ్ళాలి. అలా అంత మంచి మనసు మనలో ఉండాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతూ మరి ఈ మాటలు నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.